హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పెసరపప్పు చారు ఎలా ప్రిపేర్ చేసుకొని నేను చూపిస్తాను. మీరు కూడా ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే నేను కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో అయితే ఒక గ్లాస్ అయితే పెసరపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే పచ్చివాసన ఉండకుండా మంచి స్మెల్, నువ్వు ఒట్టి తింటున్నా కానీ భలే ఉంటుందండి టేస్ట్ పెసరపప్పు అయితే. సో నేను చూపించిన విధంగా అయితే మీరైతే ట్రై చేయండి. సో ఇప్పుడైతే వేయించుకుందాం. చూడండి, భలే స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే వాటిని కడిగేసి శుభ్రంగా వాటిలో టమాటో, పచ్చిమిర్చి అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం, కుక్కర్ మూత. సో ఇప్పుడైతే విజిల్స్ ఒక 5 విజిల్స్ వస్తే చాలండి. చూసారా, ఉడికింది. ఇంకా వాటర్ బయటకు వస్తున్నాయండి. సో అయిపోయాక అది కొంచెం హీట్ తగ్గేలోపు మనం ఒక రాపేసేలోపు మనం ఆయిల్ వేసేసుకొని కడాయిలో తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసేసుకొని వేయించుకుందామండి. ఆనియన్ అయితే వేసేద్దాం. ఒక ఆనియన్ అయితే వేసేసాను. గోల్డ్ కలర్ వచ్చేలా వేయించాలండి. సో కరివేపాకు వేసేద్దాం. మీకు కావాలంటే మీరు చిన్నపై కూడా దంచి వేసుకోవచ్చండి. సో నేనైతే వేయట్లేదు, కరివేపాకు కొంచెం వేసేసాను. ఎవరో అడిగారండి నన్ను, అంటే పెసరపప్పు తింటే పైత్యం చేస్తుంది కదా, ఏం బాగుంటుంది అని అడిగారు. సో పెసరపప్పు చలవండి, చాలా మంచిది హెల్త్కి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు తింటారు. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. సో ఉప్పు, కారం, సాంబార్ పొడి కూడా వేసానండి. అది ధనియాల పొడి, జీలకర్ర కలిపి వేయిస్తానని చెప్పాను కదా, నేను ప్రతి ఒక్క కూరలో వేస్తానండి. నాన్ వెజ్ అయినా వెజ్ అయినా అన్నిట్లో వేస్తాను ఆ పౌడర్ అయితే. సో ఇప్పుడైతే కలిపి వేసుకొని చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. నాకు పప్పు తక్కువ ఉంది కాబట్టి సో నేనైతే అంతవరకు చేస్తున్నాను. చింతపండు రసం వేసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు అయిపోయిందండి. ఇప్పుడైతే యాడ్ చేసేద్దాం. చూసారు కదా ఎంత బాగుందో. నాకు కుదిరినప్పుడు నేను పెసర దోశ కూడా ఎలా వేయించుకోవాలో చూపిస్తానండి. నాకైతే ఒకరు కామెంట్ చేశారు, కేక్ చూపించాక పెసరపప్పు చారు ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చూపించండి అని అడిగారు. థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. సో నేను చెప్పిన విధంగా అయితే చేసేసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, నురుగులు వచ్చేస్తున్నాయి, బాగా పొంగుతుందండి పెసరపప్పు చారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా వేడి చేసినప్పుడు కానీ, లేదంటే కొంచెం చలవ చేయడానికి మాత్రం ఈ పెసరపప్పు చారు అయితే బాగా యూజ్ అవుతుందండి. నేను చెప్పిన విధంగా అయితే చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎంతో ఇష్టంగా, సింపుల్గా, క్విక్గా, టేస్టీగా ఉండే పప్పుచారు అండి. నేను చెప్పిన ప్రాసెస్లోనే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంత కమ్మగా ఉంటుందో అండి, తింటుంటే అసలు ఒక ముద్ద కూడా మిగలకుండా తినేస్తారు మీరు. తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది ఈ పప్పుచారు. కొంచెం కనుక నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.